ఫ్రెండ్స్, లెనోవో తన కిల్లర్ సిరీస్లో నెక్స్ట్ ఫోన్ లాంచ్ చేసింది, లెనోవో K8 నోట్ని. లెనోవో K7 నోట్ని స్కిప్ చేశారు. లెనోవో K7 నోట్ని ఎందుకు స్కిప్ చేశారంటే మిమ్మల్ని ఒక జనరేషన్ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో లెనోవో K8 నోట్ ఇప్పుడు వచ్చే ఫోన్ కాదు, ఒక 1 year తర్వాత వచ్చే ఫోన్, మేము ముందే తీసుకొస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో లాంచ్ ఈవెంట్ మొత్తం నేను చూసాను. వీడియో నేను మీకు లెనోవో K8 నోట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందిస్తాను. చూస్తున్నాను నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన లెనోవో K8 నోట్ స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకుంటే దీంట్లో మనకి 5.5 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. సో డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ గొరిల్లా గ్లాస్ జనరేషన్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేయలేదు. గొరిల్లా గ్లాస్ 3, 4, 5 మనకేం తెలీదు. అండ్ డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ తీసుకుంటే 180 degrees వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయని చెప్తున్నారు. ర్యామ్ విషయానికి వస్తే ర్యామ్ మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. 3GB ర్యామ్ వేరియంట్ ఒకటి ఉంది, 4GB ర్యామ్ వేరియంట్ ఒకటి ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మీకు 3GB ర్యామ్లో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అదే మీరు 4GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రాపర్ డ్యూయల్ సిమ్ ఫోన్. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు వోల్టీకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. 15W టర్బో చార్జర్ మీకు బాక్స్లో లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మొబైల్ ఫోన్, అండ్ మీ బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. జైరోస్కోప్ సెన్సార్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. కెమెరా విషయానికి వస్తే కెమెరా వస్తారు మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెట్ చేశారు. సో ఒకటి 13 MP కెమెరా, ఇక్కడ వచ్చేసరికి 5 MP కెమెరా. 13 MP కెమెరా మెయిన్ కెమెరా, దీని అపేర్ వచ్చేసరికి f2.0 ఉంది. సో బ్యాక్ సైడ్ మీకు ఫ్లాష్ లభిస్తుంది. అండ్ 5 MP కెమెరా ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ కోసం ఇది యూజ్ అవుతుంది. సేమ్ మనకి Honor 6X కూల్ పేర్ కూల్ వన్ ఎట్లా ఉంటుందో సేమ్ ఈ ఫోన్లో కూడా మీకు అట్లనే ఉంటుంది. ఒక కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి బొకే ఎఫెక్ట్స్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 13 MP కెమెరా ఉంది. దీని అపేర్ కూడా f2.0 ఉంది. అండ్ దీనిలో మీకు వైడ్ యాంగిల్ సెల్ఫీస్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఫ్రంట్ మీకు ఫ్లాష్ కూడా లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు ప్రో మోడ్ ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అనేవి మీకు లెనోవో K8 నోట్లో లభిస్తాయి. అండ్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో X23 ప్రాసెసర్ లభిస్తుంది. 64-bit డెకా కోర్ ప్రాసెసర్. ఇది 10 కోర్లు ఉంటాయి దీనిలో మీకు. ఇది 20 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ 10 కోర్లు చూసుకుంటే మనకి 2 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. 2 పవర్ఫుల్ కోర్స్ వచ్చేసరికి ARM Cortex A72 కోర్స్. వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 2.3 GHz ఉంటుంది. మిగతా 8 కోర్స్ వచ్చేసరికి మనకి అంత పవర్ఫుల్ కోర్స్ కావు. మిగతా 8 కోర్స్ మనకి ARM Cortex A53 కోర్స్. ఇవి కూడా 2 క్వాడ్ కోర్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ క్వాడ్ కోర్ వచ్చేసరికి 1.85 GHz క్లాకింగ్ స్పీడ్ ఉంది. నెక్స్ట్ క్వాడ్ కోర్ వచ్చేసరికి మనకి 1.4 GHz క్లాకింగ్ స్పీడ్ ఉంది. మొత్తం మనకి 10 కోర్స్ ఉంటాయి. ఇంకా GPU వచ్చేసరికి GPU Mali T880 MP4 GPU. సో MP4 అంటే ఇక్కడ మల్టీ ప్రాసెసింగ్ 4. సో 4 మల్టీ ప్రాసెసింగ్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెసర్, ఈ GPU మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని AnTuTu స్కోర్ వీళ్ళు 90,000 స్కోర్ చేసిందని చెప్తూ ఉన్నారు. సో చూడాలి ఇది ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందో. అండ్ ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 7.1.1 మీద రన్ అవుతుంది. స్టాక్ Android ROMతో వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. లెనోవో YBUI ఇంకా మీకు కనపడదు. సో స్టాక్ Android ROM ఎట్లా ఉంటుందో సేమ్ అదే ROM మీకు లెనోవో K8 నోట్లో వస్తుంది. సో లెనోవో K8 నోట్లో అప్డేట్స్ వచ్చినా కానీ మనకు కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంతకుముందు మనకి లెనోవో అప్డేట్స్ ఇచ్చిందంటే ఆప్టిమైజేషన్ చక్కగా ఉండేది కాదు వాళ్ళ యూఐకి, వాళ్ళు ఇచ్చిన అప్డేట్కి. సో అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి అప్డేట్ల విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే స్టాక్ Android ROM వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఒకటి మ్యూజిక్ కీ అని చెప్పేసి ఒక ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఫిజికల్ కీ ఉంటుంది మీకు, మ్యూజిక్ కీ అని చెప్పేసి సపరేట్గా. సో ఈ కీ యూస్ చేసి మీరు మీ స్క్రీన్ ఆఫ్లో ఉన్నా కానీ మీరు మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ కీని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు వినే సాంగ్ మీకు పాజ్ అవుతుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ప్లే అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఈ కీని మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. ట్రిపుల్ క్లిక్ చేస్తే ఈ కీని మీకు సాంగ్ రివైండ్ అవుతుంది, బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ. సో ఈ ఫీచర్స్ అన్ని మీకు ఈ కీలో లభిస్తాయి. ఈ ఫిజికల్ కీ ఒకవేళ ఈ కీని మీరు మ్యూజిక్ కోసం వాడుకోకపోతే మిగతా వాటికి కూడా వాడుకోవచ్చు. ఈ కీని మీరు దేనికైనా అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరాను ఓపెన్ చేయడానికి అసైన్ చేయొచ్చు, ఫ్లాష్ లైట్ ఆన్ చేయడానికి అసైన్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ తీయడానికి అసైన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏదైనా స్పెసిఫిక్ యాప్ ఓపెన్ చేయాలనుకోండి, ఒకసారి మీరు ఆ కీ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ సెట్ చేస్తున్నారు అనుకోండి, కీని ఒకసారి క్లిక్ చేయగానే ఆ యాప్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మీరు ఈ కీని మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లెనోవో చెప్తూ ఉంది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. థియేటర్ మ్యాక్స్ టెక్నాలజీ కూడా ఉంటుంది దీనిలో మీకు. సో లెనోవో మనకి ఆటోమేటిక్గా డాల్బీ అట్మాస్ అయితే తీసుకొని వస్తుంది. సో మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మీకు దీనిలో బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి 3GB RAM 32GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 12,999 ఉంది. ఇంకోటి వచ్చేసరికి మనకి 4GB RAM 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 13,999 ఉంది. అండ్ ఈ ఫోన్స్ మీకు అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తాయి. ఆగస్ట్ 18వ తారీఖు ఫస్ట్ సేల్ ఉంది. ఆగస్ట్ 18 మధ్యాహ్నం 12 గంటలకు మీకు ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. సో సేల్లో పార్టిసిపేట్ చేసి మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఈ ఫోన్తో పాటు మీకు కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. అమెజాన్ కిండిల్ యాప్ మీద మీకు 80% డిస్కౌంట్ ఉంది ఈ బుక్స్ మీద. సో మాక్సిమం 300 వరకు మీకు ఆఫర్ వస్తుంది. అండ్ ఐడియా సిమ్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఐడియా మీరు 343 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే మీకు 64GB 4G డేటా వస్తుంది. ప్లస్ కాల్స్ కూడా మీకు అన్లిమిటెడ్ ఉంటాయి 56 days
రూపీస్ వరకు. అండ్ ఫైనల్గా మోటో స్పోర్ట్స్ హెడ్ ఫోన్స్ మీకు 699 రూపీస్కి వస్తాయి. సో ఈ 3 ఆఫర్స్ అయితే మీకు ఈ ఫోన్స్ లభిస్తాయి. సో ఈ ఫోన్ సేల్ అయితే మనకి ఆగస్ట్ 18వ తారీఖు ఉంది, మధ్యాహ్నం 12 గంటలకి. సో మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్ గురించి? అండ్ నన్ను ఏ మోడల్ కొనమంటారు? 4GB మోడల్ లేకపోతే 3GB మోడలా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఐఎన్ సింబల్ కాబట్టి ఇక్కడ నేను పోల్ కూడా పెడతాను. సో ఇక్కడ కూడా మీ అభిప్రాయాలు ఇక్కడ పంచుకోండి. ఏ వేరియంట్ కొనమని రివ్యూ చేయమంటారు? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లెనోవో K8 Note గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది, దాన్ని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.